ఓకే. ఈరోజు సెక్షన్‌లో మనం ప్రీమియర్ ప్రో గురించి మనం నేర్చుకుందాం. అసలు ప్రీమియర్ ప్రో అనేది ఏంటి అప్లికేషన్? సో, మనం ఏ అప్లికేషన్ గురించైనా మనం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ 3 థింగ్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఏంటి ఆ 3 థింగ్స్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ వాట్, రెండోది వై, మూడోది వేర్. అయితే ఇక్కడ మనకి వినడానికి ఇది డిఫరెంట్‌గా మనకు ఉంటుంది. ఏంటి అసలు వాట్ ఏంటి, వై ఏంటి, వేర్ ఏంటి? ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వెషన్‌కి వచ్చేసాం అనుకోండి. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్‌కి వస్తే మనకి ఏంటి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ వాట్ ఈస్ ప్రీమియర్ ప్రో? వాట్ ఈస్ ప్రీమియర్ ప్రో? అంటే ఫస్ట్ మనకి ప్రీమియర్ ప్రో అంటే ఏంటో మనకి తెలియాలి. అర్థమైందా? సో, ప్రీమియర్ ప్రో అంటే ఏంటనేది మనకి ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే ప్రీమియర్ ప్రో అనేది ఏంటి? సో, ఇక్కడ మనకి ప్రీమియర్ ప్రో ఈజ్ ఏంటిది? ప్రీమియర్ ప్రో అనేది మనకి ప్రీమియర్ ప్రో ఈజ్ యూజ్డ్ ఫర్ ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఇది కటింగ్కి యూజ్ అవుతుంది. తర్వాత ట్రిమ్మింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ అరేంజింగ్ క్లిప్స్, అలాగే యాడింగ్ ఎఫెక్ట్స్, తర్వాత కలర్ గ్రేడియంట్స్, ఆ తర్వాత ఆడియో మిక్స్ మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఎక్స్పోర్టింగ్ ఫైనల్ వీడియోస్. అంటే మనం ప్రీమియర్ ప్రో ద్వారా మనం ఏంటి నేర్చుకోవచ్చు? ఫస్ట్ మనం ఇక్కడ అసలు మనం కటింగ్ ఎలా చేయాలో, సో కటింగ్ అనేది ఎలా చేయాలో మనం నేర్చుకోవచ్చు ఇందులోని. కటింగ్ అంటే ఏంటండి? ప్రీమియర్ ప్రోలో కటింగ్ ఏముంటుంది అని మీరు అడగచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక షూటింగ్ తీసిన ఒక వీడియో ఉన్నది. దానిలో నేను ఒక అకార్డింగ్ టు ద స్టోరీ బోర్డ్ ప్రకారం నేనేం చేయాలంటే దాన్ని సీక్వెన్స్గా తీసుకురావాలి. సో, సీక్వెన్స్గా తీసుకురావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను ఇక్కడ ఫస్ట్ వీడియోని కట్ చేసుకోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ మనం కట్ చేసుకోవడం తెలియాలి. ఓకే. సో, తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ పని ఏంటి చేస్తాం? మనం కట్ చేసిన దాన్ని
అరేంజింగ్ క్లిప్స్, ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒక దగ్గర మనం అరేంజ్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటి చేయాలి, ఇందులోని యాడింగ్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వాలి. అలాగే ఎఫెక్ట్స్ ఇస్తాము, దాంతోపాటు మనం వీడియో తాలూకా ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీడియో ట్రాన్సిషన్స్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎఫెక్ట్స్లోనే. ఇంకా ఇవి కాకుండా మనం ఏం చేస్తామంటే వీడియోలో క్లిప్స్లోని మనకి కలర్ అడ్జస్ట్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కలర్ గ్రేడింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని మనం ఇందులోని వాడుకుంటాం. సో ఇదే కాకుండా మనకి ఇందులో కీయింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అయితే మరి కీయింగ్లో మనకి ఏంటి వస్తుంది అని అంటే ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లూ మ్యాట్ అండ్ గ్రీన్ మ్యాట్, ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ వస్తాయి. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వీడియోస్ని మనం కంబైన్ చేయడానికి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం వాడుకుంటాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనం ఇందులో ఆడియోని ఏం చేస్తాము, ఆడియోని యాడింగ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే రికార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నాకు ఫైనల్గా నేనేం చేస్తానంటే ఎక్స్పోర్ట్ ఫైనల్ వీడియో, ఇక్కడ ఫైనల్గా నేను ఎక్స్పోర్ట్ వీడియో అనేది చేస్తాను. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడింగ్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి మరొక కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేంజ్మెంట్ ఆఫ్ క్లిప్పింగ్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ టైమ్ లైన్ కంట్రోల్స్ అనేది మనకి తెలియాలి. అంటే టైమ్ లైన్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక క్లిప్ని మనం కట్ చేసి తెచ్చుకున్న తర్వాత ఆ క్లిప్స్ని మనం మ్యానికులేషన్ చేయాలి. అంటే మ్యానికులేషన్ అంటే ఏంటి, సో మనకి స్కేల్ కానీ పొజిషన్ కానీ లేదా రొటేషన్ కానీ లేదు అంటే ఒపాసిటీ కానీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో మళ్ళీ మాస్కింగ్ కూడా మనం చేసుకోవచ్చు. మాస్కింగ్లో మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ మాస్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం వీడియోస్ మాస్కింగ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇదంతా కూడా మనకి ఏంటంటే అసలు వాట్ ఈస్ ప్రీమియర్ ప్రో అన్న కాన్సెప్ట్ మీదకి మనకు వస్తుంది. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ అప్లికేషన్ గురించి ఏంటనేది మనం తెలుసుకోవాలి కదా. సో తెలుసుకుంటేనే మనకు అది ఎలాగా యూజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే దాని తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తే మనకి ఇక్కడ
మరి పీపుల్స్ అనేది అంటే పీపుల్స్ అనేవాళ్ళు ఎందుకు దీన్ని ఇష్టపడతారు? వై పీపుల్స్ ఆర్ లవ్ ఇట్? ఓకే, సో ఎందుకు ఇష్టపడతారంటే ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇందులోని ఇండస్ట్రీ ఇందులో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. ఏంటా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అంటే మూవీస్ కానీ శాటిలైట్ ఛానల్లో మనం ఎడిటింగ్ చేయడం కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇవన్నీ కూడా మనం దేనికి వాడతాం ఎక్కువ అంటే కమర్షియల్ పర్పస్కి వాడతాం. అంటే మరి ఇందులో ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్టాండర్డ్స్ ఉన్నాయనే కదా అర్థం ప్రీమియర్ ప్రోలో కదా. సో కాబట్టి ఇక్కడ మనకేంటంటే రెండోది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులోని సో టైమ్ లైన్ బేస్డ్ ఇందులోని మనకి మెయిన్ ఏంటంటే టైమ్ లైన్ బేస్ ఎడిటింగ్ అనేది ఉంటుంది. ఎందుకని? సో మనం మల్టీ ట్రాక్స్ చేయాలన్నా లేదంటే మల్టీ ఆడియోస్ని మనం యాడ్ చేసుకోవాలన్నా లేదు అంటే మనకి ఇది 4Kలో కానీ 8Kలో కానీ మనం ఎక్స్పోర్ట్ అనేది మనం చేసుకోవాలి, మనం అవుట్పుట్ ఇవ్వాలి అని అంటే సో ఫస్ట్ మనకి టైమ్ లైన్ బేస్డ్ ఎడిటింగ్ అనేది మనకి తెలిస్తే సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏ రకంగా మనం ఇది చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఇందులో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి మోషన్ గ్రాఫిక్స్ కూడా మనం ప్రీమియర్ ప్రోలోని చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆర్గనైజేషన్కి సంబంధించిన టైటిల్స్ కానీ యానిమేషన్స్ కానీ మనం ఎలా చేసుకోవాలి అనేది ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే మరి ఇందులో మెయిన్గా వర్క్ ఫ్లో ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనం వర్క్ ఫ్లో గురించి మనం మాట్లాడినప్పుడు వర్క్ ఫ్లో ఆఫ్ ప్రీమియర్ ప్రో. సో ఇందులో మనకి అసలు ఎలా ఉంటుంది ప్రీమియర్ ప్రో తాలూకా వర్క్ ఫ్లో అనేది ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి చేస్తామంటే ఇంపోర్ట్ చేస్తాం డేటాని. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్లో ఏమొస్తుంది మనకి ఫస్ట్ మనకి ఇమేజెస్ వస్తాయి, తర్వాత ఆడియోస్ వస్తాయి, తర్వాత మనకేంటి కావాలి ఇక్కడ నెక్స్ట్ వీడియో క్లిప్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం వర్క్ ఫ్లోలో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్. అర్థమైందా? సో దాని తర్వాత మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఆర్గనైజ్ చేయడం. ఇక్కడ ఆర్గనైజ్డ్ అంటే ఏంటి అర్థం?
ఇప్పుడు మనం ఫుటేజెస్ అనేది ఆ, ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి, దేని ద్వారా మనం తీసుకుంటాం అంటే ప్రీమియర్ ప్రోలో ఏంటంటే మనకి బిన్ అనేది ఒక ఆర్గనైజర్ ఉంటుంది. బిన్ కానీ లేదంటే సీక్వెన్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా దీన్ని మనం చేయడానికి అవుతుంది ప్రాసెస్. ఇక దీని తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఎడిట్. ఓకే, సో ఎడిటింగ్లో మనకి కట్టింగ్, ట్రిమ్మింగ్ అండ్ ట్రాన్సిషన్స్, సో ఇవన్నీ కూడా మనకి ఎడిటింగ్ కాన్సెప్ట్లోనే మనకి కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకేంటి వస్తుంది నెక్స్ట్ వన్, మనకి నెక్స్ట్ వర్క్ ఫ్లోలో కలర్ గ్రేడియంట్స్. కలర్ గ్రేడియంట్స్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో ఆడియో మిక్సింగ్ కూడా మనకు వస్తుంది. ఆడియో మిక్స్ అనేది కూడా మనం ఇందులో చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఇంక ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇందులో ఫైనల్గా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఫైనల్గా ఇక్కడ ఏం చేయాలి, మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్లోకి వచ్చేసరికి ఏంటి, మనకి డిపెండ్ ఆన్ ద ఛానల్ బట్టి, డిపెండ్ ఆన్ ద కమర్షియల్ పర్పస్ బట్టి మనం ఈ యొక్క వీడియోస్ని ఏ అవుట్పుట్లోకి మనం క్రియేట్ చేసుకోవాలి, సో ఎలా మనం చేసుకుంటే దాని తాలూకా అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వేర్. సో వేర్ అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి వేర్ ప్రీమియర్ ప్రో ఈజ్ యూజ్డ్ అంటే మనం ప్రీమియర్ ప్రో అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని అంటే, సో మనకి ఫిలిం ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, అలాగే శాటిలైట్ ఛానల్స్లో యూజ్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ దాంట్లో యూజ్ చేస్తాము. అలాగే మనకి మెయిన్ ఏంటంటే కమర్షియల్గా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని యాడ్స్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంటుంది, అంటే రీటైల్ బిజినెస్ మనం డెవలప్ చేయడం కోసం. సో ఇవన్నీ కూడా ప్రీమియర్ ప్రో నుండి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ వీటి గురించి మనం తెలుసుకున్న తర్వాత అసలు ప్రీమియర్ ప్రో తాలూకా ఇంటర్ఫేస్ మనకి ఎలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ప్రీమియర్ ప్రో తాలూకా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనం ఇక్కడ ప్రీమియర్ ప్రోని మనం పర్చేస్ చేసుకొని వాడుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ప్రీమియర్ ప్రో తాలూకా మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మనకి దాని తాలూకా ప్లాన్స్ అనేవి ఉంటుంది. సో మనం లైసెన్స్డ్ వెర్షన్ అనేది మనం యూజ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి నేను ఇక్కడ వాడుతున్నది ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ బటన్ అనేది నేను తీసుకుంటాను. సో స్టార్ట్ బటన్ అనేది నేను తీసుకున్న తర్వాత ఇందులో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు అడోబ్ ప్రీమియర్ ప్రో 2023 అని ఉన్నది. సో దీన్ని నేను ఇక్కడ ఇలాగా ఓపెన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రీమియర్ ప్రో అనేది నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనకి ప్రీమియర్ ప్రో అనేది లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక వెల్కమ్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ఇలాగా కనిపిస్తుంది. ఓకే, ఈ వెల్కమ్ స్క్రీన్లో ఫస్ట్ మనకి ఇక్కడ పిఆర్ అంటే అర్థం ఏంటంటే ప్రీమియర్ ప్రో అని అంటారు. దాని తర్వాత ఇక్కడ మనకి టైటిల్ బార్ అని ఉంటుంది.
సో టైటిల్ బార్లో ఏంటంటే మనం ఏ అప్లికేషన్ వాడుతున్నామో దాని తాలూకా నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఏం చెప్తారంటే మెనూ బార్ అని అంటారు. సో మెనూ బార్లో మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆప్షన్ అనేది మనకు ఉంటుంది కాబట్టి సో డిపెండ్ ఆన్ ద ఆప్షన్ మనం దీన్ని ఎలాగ కమాండ్స్ని మనం వాడుకోవాలి, సో కమాండ్స్ని మనం ఎలాగ డిజైన్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఇందులో వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి న్యూ ప్రాజెక్ట్, 2 ఓపెన్ ప్రాజెక్ట్ అని చెప్పి, అలాగే ఇక్కడ హోమ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక శాంపుల్ వీడియోని నేను ఎడిట్ చేయాలి అనుకున్నాను, లేదా ఇమేజెస్ని ఎడిట్ చేయాలి అనుకున్నాను. సో మరి అలాగా ఎడిట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని మనం క్లిక్ చేసామో సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. మన తాలూకా ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ రకంగా కనబడుతుంది. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్లో మనకి చూస్తే చాలా కన్ఫ్యూషన్గా మనకు ఉంటుంది. అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా మనకి తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్, ఎడిట్, ఎక్స్పోర్ట్ అనేది 3 పనులు చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ తాలూకా నేమ్ అని చెప్పాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అన్టైటిల్ బదులుగా మనం ప్రాజెక్ట్ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ 1, ఇక్కడ నేను క్లాస్ 1 అని పెట్టుకున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది నాకు ఎక్కడ పెట్టుకోవాలి అంటే లొకేషన్, ఇదైతే బై డిఫాల్ట్ లొకేషన్ అనమాట. అలా కాకుండా మనం ఒకవేళ లేదంటే నాకు నా ప్రాజెక్ట్ ఒక పర్టికులర్ ఏరియాలో నాకు కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం చూస్ లొకేషన్ అని ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే అక్కడ మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని మన తాలూకా ఇమేజెస్ కానీ ఫుటేజెస్ కానీ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఇవేమీ కూడా మనకు అవసరం ఉండదు. ఇవన్నీ ఏంటంటే మనకి ఫుటేజెస్ కానీ తర్వాత దాని తాలూకా లొకేషన్లో కానీ మనకి డేటా ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఓపెన్ చేసి చూపించడం కోసం. ఇక్కడ చూసారా నేను శాంపిల్ మీడియా అన్నాను, అంటే ఇక్కడ శాంపిల్లో నాకు ఏవో కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ని ఏమైనా మనం తెచ్చుకోవాలి అనుకుంటే ఇవి సెలెక్ట్ చేస్తాం, లేకపోతే మనకి ఇది అవసరం ఉండదు. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఎటువంటి చేంజెస్ అనేది మనం ఇక్కడ చేసేది ఏమి ఉండదు. ఇక్కడ సీక్వెన్స్ 1 అని ఉంది. సో ఇక్కడ సీక్వెన్స్ 1 బదులు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లాస్ 1 అని ఇస్తాను సీక్వెన్స్ బదులు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ అని ఆప్షన్ని పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే నేను క్రియేట్ అనే ఆప్షన్ ఇస్తానో సో అప్పుడు నాకు ఇక్కడ ఏమైంది చూడండి, అడోబ్ ప్రీమియర్ ప్రో ఇది ఎక్కడ ఏ లొకేషన్లో ఫైల్ అనేది నాకు స్టోర్ అయిందో ఇక్కడ నాకు వచ్చేసని చూసారా ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో మనకి ఇక్కడ మెయిన్ అంటే మనం వీడియో క్లిప్స్ని చూడటానికి లేదా ఎడిటింగ్ చేయడానికి ఇక్కడ మనకి ఒక స్క్రీన్ అనేది ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీన్నే మనం ఇక్కడ ఏంటంటారంటే మన మెయిన్ ప్రాజెక్ట్ బ్రౌజర్. ఇక్కడ ఏం చేశాను నేను, నా ప్రాజెక్ట్ బ్రౌజర్ తాలూకా నేమేమో క్లాస్ 1 అని చెప్పాను. సో అందుకని ఇక్కడ ఎలాగొచ్చింది అర్థమైందండి. అంటే ఇక్కడ మనకి డిపెండ్ ఆన్ ద బట్టి. ఇక్కడ ప్రీమియర్ ప్రోలో కూడా మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. మనం వీడియోస్ని ఏమైనా ఎడిట్ చేయాలన్నా లేకపోతే అరేంజ్మెంట్ చేయాలనుకుంటే మనకి కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత మనకి మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది మెయిన్ మానిటర్ స్క్రీన్ అని చెప్తారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దీన్ని మనం
టైమ్ లైన్ ఎడిటర్ అని అంటారు, ఇది ఆడియో మిక్సర్ అని చెప్తారు. కానీ ఇక్కడ ఏవి కూడా యాక్టివేట్లో లేవు. ఎందుకని అని అంటే బికాజ్ ఇక్కడ నేను సీక్వెన్స్ అనేది క్రియేట్ చేయాలి. అసలు సీక్వెన్స్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ నాకు వీడియోని క్రియేట్ చేయడానికి కావలసిన ఏ ఫార్మాట్లో నేను తయారు చేయాలి అనేది మనకి ఇక్కడ మెయిన్గా తెలియాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ సీక్వెన్స్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఫైల్ మెనూలో న్యూ అనే ఆప్షన్లో ఇక్కడ నాకు న్యూ సీక్వెన్స్ అనేది ఉంటుంది, అంటే Ctrl+N అనే ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక విండో అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి ఏంటి ఉంటుందండి అని అంటే సో సీక్వెన్స్ తాలూకా సెట్టింగ్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియోస్లో ఇక్కడ మనకి 2 రకాల క్వాలిటీలు ఉంటాయి. ఒకటి ఏంటి NTSC, 2 PAL. సో NTSC అంటే ఏంటి, నేషనల్ టెలికామ్ శాటిలైట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అలాగే పాల్ అంటే ఫేజ్ ఆల్టర్నేటివ్ లైన్ అని ఉంటుంది. సో ఇందులో మనకి ఆ స్టాండర్డ్స్లో వీడియో క్వాలిటీ కావాలి. NTSCలో స్టాండర్డ్లోకి వెళ్తే పర్ సెకండ్కి 24 ఫ్రేమ్స్ రోల్ అవుతాయి. ఓకే, అలా కాకుండా పాల్లోకి వెళ్ళామనుకోండి, సారీ NTSCలో పర్ సెకండ్కి 29 ఫ్రేమ్స్ రోల్ అవుతాయి, పాల్లో పర్ సెకండ్కి 24 ఫ్రేమ్స్ అనేది రోల్ అవుతుంది. సో ఇవి కాకుండా మనం ఏమైనా శాటిలైట్ ఛానల్స్ వాటిలో మనకి క్వాలిటీ ఏమైనా మనకి కావాలి అనుకుంటే ఇక్కడ HDV క్వాలిటీ అనేది మనం తీసుకోవచ్చు. లేని పక్షంలో మనకి డిపెండ్ ఆన్ ద కెమెరా, అంటే DSLR కెమెరా కానీ, సోనీ కెమెరా కానీ, లేకపోతే ఇంక మనం రకరకాల కెమెరాస్ వాడతాం కదా. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఇవన్నీ కూడా వాటి తాలూకా క్వాలిటీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే HDV క్వాలిటీ అంటే హై డెఫినేషన్ క్వాలిటీ అనేది తీసుకున్నాను. ఇక్కడ సీక్వెన్స్ తాలూకా నేమ్ అడుగుతుంది, అంటే సీక్వెన్స్ 1 అని ఉంది. సో దాని బదులు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ క్లాస్ 1 అని పెట్టుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను మార్చుకునేదే కాకుండా ఇందులో మనకి కొన్ని కంట్రోలర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పర్ సెకండ్ మనకి డిపెండ్ ఆన్ ద ఎంచుకున్న దాన్ని బట్టి మనకి ఎలా కావాలి అనేది ఇక్కడ మనకి కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఫ్రేమ్స్కి వచ్చింది, అంటే ఇది ఇక్కడ ఫ్రేమ్స్ అనేది మనకి ఇక్కడ 25 ఫ్రేమ్స్ ఉన్నది, అలాగే ఇక్కడ 29 ఫ్రేమ్స్ ఉన్నది. సో ఓకే, సో ఇక్కడ మనకి 23 పాయింట్ సో ఉంది, అంటే 24 ఫ్రేమ్స్ అనేది మనకి ఇక్కడ ఓవరాల్గా వస్తుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా మనకి కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఇది తీసుకోకుండా ఇక్కడ కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో కస్టమైజ్ అని తీసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఫ్రేమ్ తాలూకా విడ్త్ ఎంత, తాలూకా ఫ్రేమ్ తాలూకా సైజ్ ఎంత, మనం ఎంత పిక్సెలెట్స్ సైజ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. మామూలుగా అయితే నార్మల్గా అయితే మనం మార్చుకోవసరం లేదు. ఇక్కడ మనకి ఎన్ని ట్రాక్స్ కావాలనుకుంటే అన్ని ట్రాక్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కూడా దీని తాలూకా సీక్వెన్స్ తాలూకా సెట్టింగ్స్ అంటారు. వీటిని మనం తీసుకొని ఫైనల్గా ఇక్కడ ఓకే అని చెప్పామనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ నాకు మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మానిటర్, ఇక్కడ ఒక టైమ్ లైన్ కంట్రోలర్, అంటే టైమ్ లైన్ దాంట్లో మనకి ట్రాక్స్, ఆడియో ట్రాక్, వీడియో ట్రాక్, అలాగే మనకి టైం కౌంటింగ్, అలాగే ఇక్కడ మనకి క్లాస్ 1 అనే ఒక బిన్, అంటే యాక్చువల్గా మనం పేరు ఇవ్వకపోతే ఇది బిన్ అని వస్తుంది, సీక్వెన్స్ అని వస్తుంది. సో ఇక్కడ సీక్వెన్స్ బదులు నేను ఏం చేశానంటే క్లాస్ 1 అనే నేను పెట్టుకున్నాను. ఓకే, సో అందుకని ఇక్కడ మనం ఇలాగ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవైనా ఫుటేజెస్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ, అయితే మనకి ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ అని చెప్పాలి. లేదు అనుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా మనకి ఇలాగా మనకి ఏ టైప్ ఆఫ్ ద ఫుటేజెస్ అనేది మనకి కావాలో, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన యొక్క లొకేషన్ ఆఫ్ ద పిక్చర్ బట్టి సో మనం ఏం చేస్తామంటే మనకి ఏది కావాలో
దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకేంటి, ఫర్ సపోజ్ మనకి థంబ్నెయిల్స్లో కావాలనుకుంటే థంబ్నెయిల్స్లో వస్తుంది వీడియో, అంటే వీడియో అయితే వీడియో, ఇమేజ్ అయితే వీడియో, ఇమేజ్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ నుండి ఇలాగ డ్రాగ్ చేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకోగానే నాకు ఏమైందంటే యాక్చువల్గా స్క్రీన్ అనేది నాకు ఇక్కడ మ్యానిపులేషన్ చేయకుండా నాకు సెట్ అయిపోయింది. అంటే డిపెండ్ ఆన్ ద స్క్రీన్ తాలూకా రెజల్యూషన్ దాన్ని బట్టి మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుటేజ్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ జూమ్ ఇన్లోకి వెళ్తే ఈ యొక్క ఫుటేజ్ని సెలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ మనకేమవుతుందంటే వీటిని ఏమంటారంటే టైమ్ లైన్ కంట్రోలర్స్ అని అంటారనమాట. వీటి గురించే మనం రేపు సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఇంటర్ఫేస్ ఆఫ్ ప్రీమియర్ ప్రో. ఓకే, థ్యాంక్ యూ.